చిలుక పోస్టులు వచ్చాయి. అవును. దాదాపు 5,000 మంది 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 3,30,40,000 మంది వచ్చారంటే మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టాలని అతను కాక్రోచ్ సార్. ఇప్పుడు మీరంతా ఈ మొత్తం వినండి, ఈ మొత్తం సబ్జెక్ట్ లో అతను ఏంటి నిజమే అతను ఒప్పుకున్నాడు కాక్రోచ్, చెడగొట్టే దాంట్లో కాక్రోచ్ అంటే ఆయన కాక్రోచ్. నేను క్వశ్చన్ చేసేదానికి జనరేషన్ జంజీ జనాల్ఫా అంతా కాక్రోచ్ జనతా పార్టీ అని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పోరాటాలు చేస్తున్నారు కదా, సో అందులో నేను కూడా ఒకడిని అవుతాననే ఉద్దేశమా, లేకపోతే మీరేం అర్థం చేసుకుంటున్నారు? ఏం పోరాటం చేశారు సార్? నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తాను, ఢిల్లీని ఉనికిస్తానని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? నేను వస్తే మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పాడు. ఇచ్చాడా? నేను ఇస్తే జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాడు. ఇచ్చాడా? నేను వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మద్యపాన నిషేధాన్ని అమలు చేశాక ఓట్లు అడతానని చేశాడా? పరిశ్రమలు తీసుకొని వస్తానని చెప్పాడు. తెచ్చాడా? పెట్టుబడులు తీసుకొని వస్తానని తెచ్చాడా? ఈ రాష్ట్ర రూపురేఖలు మారుస్తానండి. మార్చాడా? మార్చింది ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ ఒక ఇల్లు కట్టుకున్నాడు, విశాఖపట్నం కొండను బోడిగుండు చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇది ఆయన చేసింది. లిక్కర్ లో అన్నిట్లో కలిపి ఇంకో 2 లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈయనెక్కడ సార్ యువతను ఉద్దేశించి ఆయన సార్ ఆయనకి మతిమరుపు ఉంది, అల్జీమర్ ఉంది, అతనికి దాంతో బాధపడతాడు. జియో నెంబర్ 77 ఆయనే ఇచ్చి దాని మీద ఆయనే మాట్లాడాడు. స్పోర్ట్స్ పర్సన్స్ అనే వ్యక్తిని ఆడిపించినోడు, గుర్తించినోడు, గౌరవించలేని వ్యక్తి మళ్ళా స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్. సో ఈ ఓవరాల్గా వస్తున్నటువంటి విమర్శల అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్తుంటారు, అంటే స్పోర్ట్స్ మెన్స్ని కలుస్తారు, సరే యూత్ వస్తుంటారు, అందరూ వస్తుంటారు కదా, సో ఎట్లా ఉంది అసలుకి దీన్ని ఇంతలా ఎందుకు వైసీపీ ఇన్ని రోజుల నుంచి దీన్ని నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యగుడ్డేసే పనిలో ఆయన చేస్తున్నారు సార్, కానీ ప్రజలు అవి ఏవి పట్టించుకోవడం. వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు, ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగిందో అందరికి తెలుసు. కాబట్టే ఈ 1 నెలలో ఎవరు స్పందించలే, ఏ విద్యార్థి సంఘం, యువజన సంఘాలు కానీ పార్టీలు కానీ ఎవరు స్పందించలా. ఇది ఏంటంటే మీరు వాస్తవం చూడండి. రెండోది నేను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుసు, ఎందుకంటే ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇంకా రాజకీయాల్లో ఉండడం అనేది దౌర్భాగ్యం. ఇలాంటి మనస్తత్వం కలిగిన మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఈ రోజు మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, మీరు ఒక చూడండి సార్, ఏదైతే బాబాయ్ హత్య ఎపిసోడ్ మీరు చూడండి. ఫస్ట్ గుండెపోటు, తర్వాత రక్తస్రావం, తర్వాత ఏదో జరిగింది, తర్వాత లేదు కింద బాత్రూమ్ లో పడిపోయాడు, దాని తర్వాత హాస్పిటల్ కుట్లేశారు, దాని తర్వాత మధ్యాహ్నానికి అది గొడ్డల పోటుగా వచ్చారు. సాయంత్రానికి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇదే కదా జరిగింది. ఈ డిఎస్సి లో కూడా ఒకసారి మీరు స్పష్టంగా చూస్తే ఫస్ట్ ఏమన్నారు, సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు, పేపర్ లీకేజ్ అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, సర్టిఫికెట్లు ఉన్నాయి అవి ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అవి కాదయ్యా సర్టిఫికెట్లు మేము స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వదు, అసోసియేషన్స్ ఫెడరేషన్స్ ఇస్తాయి ఇదన్నారు. దాని నుంచి ఏం చేశారు, ప్యాకాట్ అన్నారు, బ్రిడ్జ్ గేమ్ అన్నారు, బ్రిడ్జ్ గేమ్ ప్యాకాట్ అన్నారు. ఆ బ్రిడ్జ్ గేమ్ మేము ఏమయ్యా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ దాంట్లో ఎవరిని గుర్తించలేదు, మేమేమి దాన్ని పెట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఏదైతే ఉందో ఫాలో అయినప్పటికీ మా ప్రయారిటీ ఏ గేమే ఒలింపిక్స్ గేమ్ అని చెప్తే ముందే చెప్పాలి కదా అన్నారు. తర్వాత అమ్మేశారు అన్నారు. ఇచ్చినోడు ఎవడు తీసుకున్నాడు ఎవడు అంటే దాన్ని మాట్లాడాలి. ఇప్పుడు లాస్ట్ కి ఎక్కడికి వచ్చారంటే భరత్ గారు కోనారవి గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏది దాంట్లో ఒక పేర్లు కనిపించాయి. మీరు లాస్ట్ కి ఇప్పుడు ఏందన్నారు, ఈ రోజు ప్రెస్ మీట్ లో లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారని. మీరు చూడండి, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య డిఎస్సి ఎపిసోడ్ 2 పక్క పెట్టి చూడండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఎలా ఆ ప్యాటర్న్ ఎలా వెళ్ళిందని. లాస్ట్ చివరికి ఏం చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాకు ఇక్కడ నమ్మకం లేదు, పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదని చెప్పి నేరుగా ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఈ రోజు కూడా ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ. అవునా కదా సార్? అవును, జరుగుతున్న మీరు చెప్పిన సీక్వెన్స్ ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపించిందే కదా. కొత్తగా
కొత్తగా సేమ్ ఎపిసోడ్ సార్. డిఎస్సీలో కూడా సేమ్ ఎపిసోడ్. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. కానీ ఇక్కడ యువత జన్జీ కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, నవ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇతన్ని ఆల్రెడీ చూసేశారు. ఇతను హత్యా రాజకీయాలు చూసేశారు. ఇతను ప్రవర్తన చూసేశారు. ఇతను ఏం చేశాడో అందరికి తెలుసు. ఈయనేం రాత్రి పుట్టిన నాయకుడు కాదు. ఇతని గురించి తెలుసు. ఈ జంజీలు గింజీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ మభ్య పెట్టాలని అనుకుంటే మటుకు ఆయన 11 సీట్ల నుంచి ఆయన గెలుస్తాడో లేదో కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు, లైవ్లోకి వచ్చి కూడా మీ అభిప్రాయం చెప్పిన దానికి. సో ఇది మొత్తానికి జనాల్ఫా అంటూ జగన్ చేసిన